పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే జగన్ ఎన్నికలు ఉన్నాయని సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏనాడైనా ప్రజల సమస్యలను విన్నారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బారు ఉండేది, వారసుడి పాలనలో ఎక్కడికి పోయిందని నిలదీశారు. అనంతపురం జిల్లా మడకశిర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఇచ్చిన హామీలు నెరవేర్చిన జగన్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీనివా ప్రాజెక్టు 90% పూర్తి అయిందని, కేవలం 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయారని షర్మిల విమర్శించారు. నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను, నేను 6 నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము మీకు మాటిచ్చిపోలేదా? అయిందా అన్న హంద్రీనివా ప్రాజెక్టు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా? లెదర్ పార్క్ కడతామన్నారు, కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా లెదర్ పార్క్? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్క్ లో? ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిందా? కనిపిస్తుందా? మరి ఎందుకన్నా నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? మీకోసం నిలబడే మనుషులకు, మీకోసం పనిచేసే మనుషులకు, మీరు పిలిస్తే పలికే వాళ్లకు ఓట్లేయండి. ఎక్కడో పెద్ద కోటలు కట్టుకుని నిద్రపోయే వాళ్లకు కాదు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా? రోజు లక్షల మందిని కలవలేదా? ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు రాలేదు ప్రజల మధ్యకు. వీళ్ళు ప్రజల మనుషులు కాదు. మళ్ళీ మోసపోకండి. మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ.